पुष्पनाशकाय हो ऐं ह्रीं क्लीं मणिपत्रसङ्कासाय हो ऐं ह्रीं क्लीं कामकोटि महापद्मपीठस्थाय हो ऐं ह्रीं क्लीं कामकोटि महापद्मपीठस्थाय हो ऐं ह्रीं क्लीं श्रीकन्दकुमारजयजनाय हो ऐं ह्रीं क्लीं वस्त्रदाक्षिण्यकटाक्षाय हो ऐं ह्रीं क्लीं उदोदकगङ्गाय हो ऐं ह्रीं क्लीं आनन्दजनकाम्बाकवीक्षणाय हो ऐं ह्रीं क्लीं ब्रह्मोपे నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ కాత్యాయని మాతవ్రతం ఘనంగా నిర్వహించబడింది. శ్రీపీఠం గురువులు, శ్రీ విద్య ఉపాసకులు, నిత్య అగ్నిహోత్రులు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లలితా శివకుమార స్వామివారి ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం జరిగింది. ఈ వ్రతంలో 300 మందికి పైగా భక్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కాత్యాయని మాత వ్రతంలో ముఖ్యంగా పెళ్లి కాని యువతీ యువకులు, వివాహం రద్దు అయిన వారు, విడాకులు పొందినవారు, భర్తను కోల్పోయిన మహిళలు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలం అవుతున్నవారు పాల్గొన్నారు. అలాగే కుజదోషం, రాహుకేతు దోషాలు, జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో గ్రహ దోషాలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో వివాహ యోగం కలుగుతుందని శివకుమార స్వామి గారు వివరించారు. వ్రతంలో పాల్గొన్న భక్తులు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి శివపార్వతుల కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా తీర్చిదిద్దారు. నీళ్ళు చూపించి వదిలేసేయండి అమ్మవారికి. కన్యకా పరమేశ్వర దేవస్థానం ప్రధానార్చకుడు శివయ్య స్వామి శ్రీపీఠం గురువులు ఈ కాత్యాయని మతం మే 2వ తారీఖు నాడు చేస్తున్నాము. గత సంవత్సరం కూడా చేస్తున్నాము. దీన్ని 150 మంది వివాహాలని 200 మంది కూర్చుంటే ఈసారి 300 మంది కూర్చొని వ్రతాలు చేస్తున్నారు. అందరికీ ఈ భాగం సిద్ధించాలని కోరుకుంటూ కన్యకా పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని, కాత్యాయని మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇట్లు శివయ్య స్వామి శ్రీపీఠం గురువులు. జై వాసవి. నా పేరు పాబోలు వెంకట సత్యనారాయణ, పాలక మండలి సభ్యుడిని. ఈరోజు అనగా 2/5/26 శనివారం రోజున శ్రీ కాత్యాయని వ్రత మహత్యం ఇక్కడ దగ్గర 300 మంది భక్తులతో జరుగుతూ ఉంది. ఈ వ్రత సంకల్పం ఏంటంటే, ఈరోజు పెళ్లి కాని యువత యువకులు కానీ, పెళ్ళి విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ, పెళ్లి కుదిరి ఇంకా వాయిదాలు పడుతూ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఈ వ్రత సంకల్పం చాలా ముఖ్యంగా సత్ఫలితాలని, మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఇందులో ఏంటంటే కన్యలు, పురుషులు, వివాహం రద్దయిన వారు, ఒకసారి వివాహమై కొద్ది దినముల్లో భర్త కోల్పోయిన వారు, వీరందరికీ కూడాను కుజదోషం అంటే రకరకాల దోషాలు ఈ కాత్యాయని వ్రత మహత్యం ఎంతో సౌలభ్యంగా ఇక్కడ కనీసం ఒక 10 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు దేవస్థానం. శివయ్య స్వామి వారి ఆధ్వర్యం ముఖ్యంగా కుజదోషాలు, రాహుకేతులు, ఈ దోషాలన్నిటి కూడా పరిహారం ఏంటంటే కాత్యాయని మాత వ్రతం చేస్తుంటే ఈ వ్రత ఫలితం కంపల్సరిగా దక్కుతుంది. ఇదేంటంటే ఒకవేళ సాఫ్ట్వేర్ చేస్తూ కూతురు ఎక్కడో హైదరాబాద్లో అమెరికాలో ఉంటే వాళ్ళ తల్లి వచ్చి కూర్చొని వాళ్ళ డ్రెస్ భుజాన్ని వేసుకొని కూర్చునేసి ఇక్కడ పూజ చేసుకుంటే కూడా ఆ అమ్మాయికి ఫలితం దక్కుతుంది. ఈ లాస్ట్లో ఏంటంటే స్వామి పూజ అంతా అయిన తర్వాత ఒక ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం వాళ్ళు మాత్రమే తినాలి. ఆ ఫలితం వాళ్ళకే దక్కుతుంది. ఇందుకు నిదర్శనం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా అమ్మాయి ఈ వ్రతంలో కూర్చుంది. వ్రతంలో కూర్చున్న తర్వాత ఒక 3 నెలలకే మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఇప్పుడు హాయిగా భార్యాభర్త ఇద్దరు కూడా శుభ్రంగా ఉన్నారు. జై వాసవి. ఓం శాస్త్రమయాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం శుభాయై నమః, ఓం చంద్రార్ధమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం బ్రాహ్మణజై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరాయై నమః, ఓం కృష్ణపింగళాయై నమః, ఓం బ్రాహ్మణే నమః, ఓం నారాయణే నమః, ఓం రౌద్రే నమః, ఓం చంద్రామృతపరివృతాయై నమః.
ఓం జ్యేష్ఠాజై నమః ఓం ఇందిరాజై నమః ఓం మహామాజాజై నమః ఓం జగత్ప్రష్ఠితకారిణ్యై నమః ఓం బ్రహ్మాండకోటి సంస్థాన్యై నమః ఓం కామన్యై నమః ఓం కమలాజై నమః ఓం కళాతీతాజై నమః ఓం కాలసంహారకారిణ్యై నమః ఓం దేవ్యై నమః ఓం యోగనిష్టాజై నమః ఓం యోగగమ్యాజై నమః ఓం తపస్విన్యై నమః ఓం జ్ఞానరూపాజై నమః ఓం నిరాకారాజై నమః ఓం భక్తాభీష్టబలప్రదాజై నమః దిగ్భాగే నిరుతిమావాహయామి స్థాపయామి పూజయామి మే వర్ణశ్రుతి హవమధ్యాజ వృడజామవశ్వరాజగే దిగ్భాగే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి వాజవ్రతస్పతే తశ్చర్జామాదరద్భుతాం శ్యావృణీమహి దిగ్భాగే వాజవ్య దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి హేనకో సోమోర్వంతమహయామి స్థాపయామి పూజయామి ఈశానో జగదస్తస్తదస్పదో ధజంజద్వవసయ హోమహే వదం పూషానో యదా వేళసామసత్రుదే రక్షదా పాయణదత్తస్వస్తయే ఈశాన దిగ్భాగే ఈశానమావాహయామి స్థాపయామి పూజయామి అస్మే రుద్రామే భనాప్రపదాసో పుత్రహత్యే ప్రభూతోషదోషాః అస్మే పురుషవదేదాయ రుద్రాగింద్రజ్యేష్ఠ అస్మాభవంతు దేవాః పూర్వపురుషమావాహయామి స్థాపయామి పూజయామి శ్యానా పృథివీ భవాన్ వృక్షరాజవేశనీ సర్వసత్ప్రదాః పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం ప్రసరివిప్రాణాం యజామృగానాం దేవి సరస్వతి వాదే భద్రవాదరీ పవిత్రయవతు వాణి హిరణ్యగర్భమావాహయామి స్థాపయామి పూజయామి ఇదం విద్యుత్క్రమేంద్రజానజదేపదం భోడవస్య వాగోసురే లక్ష్మీర్ణేదాదివాది లక్ష్మీనారాయణమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి సర్వాయ మహాదేవాయ తే నమః యోజమావాహయామి స్థాపయామి పూజయామి అపమృత్యమపక్షతం భవేదస్య వదంజహి అగ్నావహరాయ స్ఫోటకం సహస్రం యదే సహస్రమయిదుం బాధారం యోర్మత్యాయ హంతవే తాం యజ్ఞసమాజయా సర్వానవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా అన్నమాట రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు. అలాగా స్వామివారు చెప్తున్నారు అమ్మవారితో, మన భక్తుడైన రావణుడు మాయోపాయం చేత సీతాదేవిని అపహరించి లంకకి తీసుకెళ్ళాడు. అప్పుడు రాముల వారు ఆ పర్ణశాలంతా కూడా తిరుగుతూ వెతుకుతూ ఉన్నారు. ఆ అరణ్యంలో అంతా కూడా రాముల వారు సీత ఎక్కడైనా ఉందా లేదా అనేసి. ఇంకా రాముల వారికి మధ్యస్థిమితం లేకుండా పోతుందన్నమాట. ఎందుకని సీతాదేవి కనపడకపోయేసరికి భయం పుట్టుకోబోతుంది రాముల వారికి. ఇంకా దారిలో ప్రతి చోట వెతుక్కుంటూ వెళుతూ ఉండగా దారిలో ఏ చెట్లని, పుట్లని, మృగాలని, పక్షుల్ని వీటన్నిటిని కూడా అడుగుతూ వెళ్తున్నారు. సీతాదేవి ఎక్కడైనా కనిపించిందా అనేసి రాముల వారు అడుగుతూ వెళ్తూ ఉన్నారనమాట. సరే, ఇంకా చివరిలో ఒక చోట పాడుపట్ట శివాలయం ఉంటుంది. రాముల వారి నేరుగా శివాలయం దగ్గరికి వెళ్ళేసేసి, ఓ పరమశివ, మా భార్య సీతాదేవిని చూసావా అనేసి రాముల వారు అడుగుతారు అనమాట. అడిగిన వెంటనే మహాశివుడు కైలాసం నుంచి నేరుగా అక్కడికి ప్రత్యక్షమవుతారు. ఇందాక అమ్మవారితో మాట్లాడుతుంటే మాయమైపోయారు కదా, ఎక్కడికి ముఖచంద్రి కస్తూరికాం సంబంధస్య శేక్షణాం సదరచార పాశాంకుశాం అశేష జనమోహిని మరణమాలి స్వభాసురాం జపవిదో సర్వాంబికాం ఐం హ్రీ ఓం శ్రీ మాత్రే అనుకోండమ్మా మనసులో జరిగింది. సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మార్పణ చేసుకునే సమయంలో శివుడు ఎందుకు కాపాడలేదు? ఆయన భార్య మీద ఆయనకి ప్రేమానురాగాలు ఏమన్నా లేకుండా ఉన్నాయా? ఈ కథంతా కూడా మాకు చెప్పండి అనేసి సౌనకాది మహాములందరూ కూడా సూత మహాముని అడిగారు. అడిగిన వెంటనే అప్పుడు సూత మహాముని చెబుతున్నారు అనమాట, ఈ కథ ఏ విధంగా జరిగింది. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.